భారతీయ సంతతికి చెందిన నాసా వ్యోమగామి సునీత విలియమ్స్ జూన్ 2024 6న బోయింగ్ స్టార్లైనర్ స్పేస్ క్రాఫ్ట్ ద్వారా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ISS కి చేరుకున్నారు. ఆమెతో పాటు బుచ్ విల్మోర్ కూడా ఈ మిషన్లో పాల్గొన్నారు. 8 రోజుల పాటు కొనసాగాల్సిన ఈ మిషన్ స్పేస్ క్రాఫ్ట్లో సాంకేతిక సమస్యల కారణంగా అనుకోకుండా 9 నెలల పాటు పొడిగించబడింది. అంతరిక్షంలో గడిపిన ఈ సుదీర్ఘ సమయంలో సునీత విలియమ్స్ అనేక ఆసక్తికరమైన అనుభవాలను పంచుకున్నారు. ISS ప్రతి 90 నిమిషాలకు భూమి చుట్టూ ఒక పరిభ్రమణం పూర్తి చేస్తుంది. దీని ఫలితంగా సునీత విలియమ్స్ ప్రతిరోజు 16 సూర్యోదయాలు మరియు 16 సూర్యాస్తమయాలను చూశారు. అంతరిక్షంలో ఆహారం విషయానికొస్తే వ్యోమగాములకు ప్రతి 3 నెలలకు ఒకసారి ఆహార సామాగ్రి అందుతుంది. ప్రతి వ్యోమగామికి రోజుకు సుమారు 1.7 కిలోగ్రాముల ఆహారం అవసరం. ఇందులో ధాన్యాలు, పాలు పొడి, పిజ్జా, రొయ్యల కాక్టెయిల్, వేయించిన చికెన్ మరియు ట్యూనా చేపలు ఉన్నాయి. ఈ ఆహార పదార్థాలను భూమిపై తయారుచేసి అంతరిక్షానికి పంపుతారు. నీటిని ప్రత్యేక పౌచ్లలో సరఫరా చేస్తారు. నీటి చుక్కలు బయటకు పోకుండా జాగ్రత్త వహించాలి, లేకుంటే అవి క్యాబిన్ చుట్టూ తేలుతాయి. అద్భుతమైన దృశ్యాలను చూసినప్పటికీ, అసాధారణ అనుభవాలను పొందినప్పటికీ, సునీత భూమిపై జీవితంలోని సాధారణ ఆనందాలను కోల్పోయింది. వీధుల్లో మరియు ప్రకృతిలో ప్రజల మధ్య సమయం గడపడం, స్వచ్ఛమైన గాలి మరియు గురుత్వాకర్షణ కారణంగా నేలపై మీ పాదాల భావన. అయితే అంతరిక్షం ఆమెను శాశ్వతంగా మార్చివేసింది. ఇక్కడ మన ప్రపంచం ఎంత చిన్నదో మరియు అందంగా ఉందో మీరు గ్రహిస్తారు. మనం దానిని బాగా జాగ్రత్తగా చూసుకోవాలి. ఆమె తిరుగు ప్రయాణానికి సిద్ధమవుతున్నప్పుడు ఈ పాఫాలను తనతో తీసుకెళ్లాలని, ఆకాశం మరియు కలలను దాటి చూడటానికి కొత్త తరాన్ని ప్రేరేపించాలని ఆమె భావించింది. మార్చి 18, 2025న సునీత విలియమ్స్ మరియు బుచ్ విల్మోర్ భూమికి తిరిగి వచ్చారు. సునీత విలియమ్స్ అంతరిక్షంలో ఎదుర్కొన్న అనుభవాలు మరియు ఆమె ఎదుర్కొన్న సవాళ్లు భవిష్యత్ వ్యోమగాములకు ప్రేరణగా నిలుస్తాయి.